అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైజాగ్ రియాలిటీ హబ్ మై ఛానల్. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్యుతాపురం జంక్షన్ నుంచి 2 కిలోమీటర్స్ బిలో మనం ఇక విఎంఆర్డిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో మనం ఉన్నామండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీలో 70-80% ఆల్రెడీ క్లోజ్డ్, సోల్డ్ అవుట్ అనమాట. మనకి ఏదన్నా కనుక ఇప్పుడు మనకు కావాలంటే ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, విల్లాసు ఇక్కడ మనకి కస్టమర్ యొక్క ఛాయిస్ని బట్టి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ ఈ ఇంపార్టెంట్గా ఈ వెంచర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇక్కడ అచ్యుతాపురం జంక్షన్ నుంచి సెజ్ రోజులోంచి మనం ఎంటర్ అయ్యాము. ఈ సెజ్ రోజు ముందుకెళ్తే ఇది పూడి మడక వెళ్తుందండి. ఈ పూడి మడకలో మనకి అతి త్వరలో ఏపీ గవర్నమెంట్ 1200 ఎకరాల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ 50,000 to 60,000 ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ ఇటు వస్తుంది. అట్లాగే ఈ వెంచర్ పక్కన మనకి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్డు ఒకటి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉంది. వితిన్ 15-20 డేస్లో ఆ వర్కులు కూడా బిగిన్ అవబోతున్నాయి. ఆ 100 ఫీట్ రోడ్డు కూడా ఇక్కడ బిగిన్ అయ్యి ఇక్కడ కనుక ఈ యొక్క పూడిమడకలో ఈ ప్రాజెక్ట్ కనుక శంకుస్థాపన జరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కేవలం 135 గజాల్లో మీకు 1225 ఎసెప్ట్లో మనకి ఇక్కడ 44 లక్షల్లో మనకి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. ఇది మీకు భవిష్యత్తులో 5 లక్షల నుంచి 10 లక్షలు మీకు పెరిగే అవకాశం ఉంది. ఏదైనా అవకాశం ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా దీపావళి లోపు బుక్ చేసుకున్నట్టయితే మీకు వండర్ఫుల్ బెనిఫిట్స్ అనేవి, వండర్ఫుల్ రిటర్న్స్ అనేవి మీకు వస్తాయి. మీరు చూడండి, ఈ వెనక వైపు అంతా కూడా ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కంచెలు ఎలా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. ఈ చుట్టుపక్కలంతా కూడా మీరు గమనించండి. కావాలంటే ఒక వండర్ఫుల్ ఇదంతా కూడా ఈ వెంచరు, ఈ టైప్ ఆఫ్ వెంచర్ మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఎతికినా కూడా ఇంతకు మంచి వెంచర్ మీకు దొరకదు కూడా. మరి ఎవరైనా సరే ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే వితిన్ 3-4 ఇయర్స్లో డబల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏదన్నా ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మేము కింద ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.